నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలని చెప్పి భావించినటువంటి కూటమి ప్రభుత్వం దాంట్లో భాగంగానే టెండర్లను పిలిచింది. అయితే ఇది 2 నెలల క్రితం టెండర్లను పిలిస్తే ఎవరు కూడా ముందుకు రాకపోవడంతో మరోసారి ఆ టెండర్ ప్రక్రియకు సంబంధించినటువంటి సమయాన్ని పెంచడం, తర్వాత వాళ్ళకి కాలేజీలకు ఇవ్వాల్సినటువంటి రాయితీలు ఏవైతే ఉంటాయో ఆ రాయితీలను కూడా మరింత పెంచినప్పటికీ కూడా రీసెంట్గా 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి టెండర్లలో కేవలం ఒకే ఒక్క మెడికల్ కాలేజ్, అది కూడా ఆదోని మెడికల్ కాలేజీకి ఒక టెండర్ వచ్చిందని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పుడు ప్రకటించినటువంటి ఆ టెండరు హైదరాబాద్కి చెందినటువంటి కిమ్స్ సంస్థ వేసింది అని చెప్పి మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు దీంట్లో కూడా కొన్ని విషయాలు, కీలకమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. అదేంటంటే అసలు ఈ పీపీపీ విధానంలో ఆదోని మెడికల్ కాలేజీలకు మేము టెండర్లే వేయలేదు అని చెప్పి ఇక్కడ కిమ్స్ యాజమాన్యం అయితే తెలుపుతుంది. మరోవైపు ఈ మెడికల్ కాలేజీలకు ఏవైతే టెండర్లు వేశామో అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం జరుగుతుందో అటు టీవీ ఛానళ్లలో, డిబేట్లలో కూడా ప్రచారాలు కొనసాగుతున్నాయి. కానీ మేమెక్కడా కూడా ఈ టెండర్లలో పాల్గొంచుకోలేదు, మా యాజమాన్యానికి ఎలాంటి సంబంధం కూడా లేదు, మేము ప్రభుత్వం అంటే పబ్లిక్కి సంబంధించి పబ్లిక్ నుంచి ఇంత వ్యతిరేకత వచ్చిన తర్వాత మేము టెండర్లలో పాలు పంచుకోవాల్సిన అవసరం లేదు, మేము పంచుకోలేదు, వేయలేదు ఎలాంటి బిడ్లు అని కూడా అటు కిమ్స్ యాజమాన్యం అయితే తెలుపుతుంది. సో మొత్తంగా ఇటు 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఒకటి పులివెందుల, మార్కాపురం, మదనపల్లి, ఆదోనికి సంబంధించినటువంటి కాలేజీలో నిన్నటి వరకు ఒక టెండర్ ప్రక్రియ కంప్లీట్ అయింది. వాళ్ళకే టెండర్ ఇచ్చేసేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు ఇటు సమీక్షా సమావేశంలో కూడా నిర్ణయించారు. కావాలంటే వాళ్ళకి ఇంకొక రాయితీలు కూడా కల్పించండి, అవసరమైతే టోటల్గా వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ అడుగుతున్నారో అవన్నీ కూడా ఇవ్వండి అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పాడు అన్నట్టుగా ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ టోటల్గా 3 మెడికల్ కాలేజీలకు ఎలాంటి టెండర్లు వేయడానికి పబ్లిక్ రాలేదు, ఇటు ఏ ప్రైవేటు సంస్థలు కూడా రాలేదు. అయితే ఆదోనికి వచ్చినటువంటి ఒక టెండర్ కూడా ఆ యాజమాన్యం మేము వేయలేదు అని చెప్తుంది. మరి ఇప్పుడు ఆ టెండర్ ఎవరు వేసినట్టు? ఇక్కడ ప్రభుత్వమే కావాలని టెండర్ వచ్చింది అని చెప్పి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వార్నింగ్ ఇచ్చారు. ఏంటంటే ఈ ఏవైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేశారో, ఒకవేళ ఏదైనా సంస్థ ఆ కాలేజీని దక్కించుకున్నా సరే, మేము 2029లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కాలేజీ పైన టోటల్గా మళ్ళీ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్లోకి తీసుకుంటుంది. ఏదైతే టెండర్ ప్రక్రియలో పాల్గొన్నటువంటి సంస్థని, ఆ యొక్క యాజమాన్యానికి సంబంధించినటువంటి వ్యక్తిని మరి ఒక 2 నెలల పాటు జైల్లో పెడతాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడంతో ఇక్కడ ఏ వ్యక్తి కూడా టెండర్ ప్రక్రియలో పాల్గొనలేదు. జగన్మోహన్ రెడ్డి గారు భయభ్రాంతులకు గురి చేశారు. కాయినప్పటికీ కూడా ఆదోని మెడికల్ కాలేజీకి ఒక టెండర్ వచ్చింది అని చెప్పి ప్రభుత్వం చెప్పే ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే ఒక కాలేజీకి ఆల్రెడీ టెండర్ వచ్చిందంటే మిగతా కాలేజీలకు సంబంధించి కూడా ఎవరో ఒకరు ముందుకు వస్తారు. సరే, వాళ్ళు కిమ్స్ వాళ్ళే వేశారు కదా, మనం వేయకూడదా, వేరే మెడికల్ కాలేజీలకు వేయొచ్చు కదా అని చెప్పి వస్తారు అని చెప్పి ప్రభుత్వం భావించింది. కానీ ఇక్కడ కిమ్స్ యాజమాన్యం మేము అసలు టెండరే వేయలేదు అని ఇప్పుడు చెప్తుంది. అంటే ఇక్కడ ప్రభుత్వము ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తుంది అని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే కేవలం 11 స్థానాలే వచ్చాయి, అసలు ప్రతిపక్ష హోదా కూడా లేదు అని చెప్పి పదే పదే ప్రచారాలు చేశారు. మరి ప్రతిపక్ష హోదా లేదు, కేవలం 11 స్థానాలే వచ్చినటువంటి వ్యక్తి ఒక్క పిలుపిస్తే దాదాపుగా 1,04,00,000 పైచిలకు మంది కదిలి వచ్చారు. దాంట్లో సంతకాలు చేశారు. ఇక సంతకాలు చేయని వారు, వ్యతిరేకత ఉన్నవాళ్ళు ఇంకా ఎంతమంది ఉంటారు? సో టోటల్గా కూటమి ప్రభుత్వం ఈ పీపీపీ విధానం పైన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపుకు అశేష స్పందన వచ్చింది. ఆయన ప్రతిపక్షంలో లేకుంటేనే ఆయన ఒక హెచ్చరిక చేశాడు. హెచ్చరిక చేస్తేనే ఇప్పుడు ఎవరు కూడా టెండర్ ప్రక్రియలో పాల్గొనలేదు. అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు 2029 ఎన్నికల్లో గెలుస్తారని చెప్పి ప్రతి ఒక్క పారిశ్రామికవేత్త, సంస్థలు కూడా భావిస్తున్నాయి. ఇప్పటికీ ఒకవైపు హెచ్చరికల విషయం చూసుకున్నా, రెండో వైపు ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఏ సంస్థ కూడా టెండర్ ప్రక్రియలో పాలు పంచుకోకూడదని నిర్ణయించుకున్నాయి. ఇదే విధంగా వాళ్ళు ఒక తాటిపైకి వచ్చి ఈ టెండర్ ప్రక్రియలో ఏ సంస్థ పాలు పంచుకోకపోతే ప్రజలు కూడా హర్షిస్తారు. రాబోయే రోజుల్లో
మీ యొక్క ఒకవేళ సంస్థ దక్కించుకున్నా మళ్ళీ అది ప్రభుత్వానికి అటాచ్ అవుతుంది, మీరు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అదే గనక మీరు అసలు టెండర్ ప్రక్రియలో పాల్గొనకపోతే ప్రజలు కూడా హర్షిస్తారు. కాబట్టి దీని మీద ప్రతి ఒక్క పారిశ్రామికవేత్త, ప్రతి ఒక్క సంస్థ కూడా మళ్ళీ పునరాలోచనలో పడినట్టయితే తెలుస్తుంది. సో ప్రభుత్వం ఎన్ని రకాల రాయితీలు ఇచ్చినా ఇంకొకసారి ఆ యాజమాన్యాలను తీసుకెళ్లి డైరెక్ట్గా కాలేజీలను చూపిస్తామన్నా, వాళ్ళకు కాలేజీలు మేమే కట్టిస్తాము, ప్రభుత్వ హాస్పిటళ్ళు కట్టిస్తాము, ఎక్విప్మెంట్ ఇస్తాము, అక్కడ ఉన్న వాళ్ళకు జీత భత్యాలు ఇస్తాము అన్నా కూడా ఎవరు టెండర్లకు రావట్లేదంటే ప్రభుత్వం పైన ఎంతగా వ్యతిరేకత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.